అద్దంకి దయాకర్ కాస్త అడ్డంకి ఎవరికి అడ్డంకి కాడు. అంటే మీరు అనుకుంటారు నేను అడ్డంకి కాదని, కానీ ఇన్ని సందర్భాల్లో కూడా ఎక్కడ నా పదవి అంటే పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళని కూడా పార్టీలో చేర్చుకుంటున్నారు, పదవులు ఇస్తున్నారు. ఒక రకంగా ఒకరి రాక ఇంకొకరికి కొంత అంటే ఇప్పుడు మీ పార్టీ బలంగా లేదనుకుంటున్నారా? కేవలం పదవుల కొరకు వచ్చేటోళ్ళకే అవకాశాలు పెంచి అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బహిరంగ సభల్లో చాలా మీరే ఆఫ్ సీఎం, నేనే అద్దంకి నేను రేవంత్ రెడ్డి గారి స్థాయి అని అంటే పదవి ఉంటే ఇంకా మనం చేయొచ్చు కదా. అది పార్టీ ఆలోచిస్తుంది. అంటే మీ మీద హిందూ వ్యతిరేకంగా ముద్ర వేసే ప్రయత్నాలు చేస్తున్నారు కదా వాళ్ళు కొంతమంది. చేసి రాముడు మీ చిన్నయ్య, సీత మీ చిన్నమ్మ అని ఈ మధ్యన అంటే ఇప్పుడు రాముడు వాళ్ళ చిన్నయ్య వాళ్ళ పెద్ద అయితే నా చిన్నయ్య నా పెద్దయ్య కాడ. రాముణ్ణి మొక్కుడే బీజేపీని తొక్కుడే అనేది కూడా చెప్పినప్పుడు. హాయ్ నమస్తే. మనతో ఇప్పుడు కాంగ్రెస్ రెబల్ స్టార్ అద్దంకి దయాకర్ గారు ఉన్నారు. కాంగ్రెస్లో చేరికలు అలకలు జోరుగా సాగుతున్న నేపథ్యంలో మనతో పార్టీలో అసలు ఏం జరుగుతుందో చర్చించేందుకు దయాకర్ గారు ఉన్నారు. అన్న నమస్తేనే. నమస్తేనా. అద్దంకి దయాకర్ కాస్త అడ్డంకి దయాకర్ అని అనుకుంటున్నట్టు. ఇంతకీ కాంగ్రెస్లో అంటే ఎవరెవరినో పార్టీలోకి చేరుస్తున్నారు, అందలాలు ఎక్కిస్తున్నారు, కానీ పార్టీని అంటిపెట్టుకొని బంకలా ఫెవికోల్లా పట్టుకున్న మీకు పదవి ఎందుకు రావడం లేదు? ఈ చర్చ ఎందుకు జరగడం లేదు? అంటే ప్రజల్లో జరుగుతుంది చర్చ, కానీ పార్టీలో జరగట్లేదు. అద్దంకి ఎవరికి అడ్డంకి కాడు. ఎందుకంటే నేను మొదటి నుంచి కూడా నా ఉద్యమ నేపథ్యమైన రాజకీయ నేపథ్యమైనా కూడా ప్రజలతో సహకారంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఉంటాను. అంటే మీరు అనుకుంటారు నేను అడ్డంకి కాదని, కానీ ఎవరైనా అడ్డంకి ఈయన వస్తే మాకే అడ్డంకి అనేది మీ నేతలే, మీ పార్టీ నేతలే అనుకుంటున్నారు. అయితే అది వాళ్ళ సమస్య ఎవరన్నా అనుకుంటే, కానీ నేను అందరితో మంచిగా ఉండే ప్రయత్నమే చేస్తాను. ఎవరితో కూడా నన్ను అడ్డంకి అనుకున్న వాళ్ళని కూడా నేను ప్రేమగానే చూసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇన్ని సందర్భాల్లో కూడా ఎక్కడ నా పదవి కొరకు నా కెరీర్ కొరకు నేను ప్రయత్నం చేయలేదు. లేదు పార్టీ కొరకు అంటారా, లేకపోతే రేపు పార్టీ మళ్ళీ ఏమైనా సమస్యలు వచ్చినా కూడా కొట్లాడటానికి వారియర్గా ముందు ఉంటా. కానీ నా కెరీర్ విషయంలో వస్తున్న అంశాల్లో డెఫినెట్గా రేపు మంచి అవకాశం వస్తుంది. అప్పుడు అడ్డంకి అనుకున్న వాళ్ళంతా కూడా అద్దంకి మావాడి అనుకునే రోజులు కూడా వస్తాయని నేను అనుకుంటున్నాను. అంటే పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళని కూడా పార్టీలో చేర్చుకుంటున్నారు, పదవులు ఇస్తున్నారు. అంటే దీని పట్ల మీరు అంటే పార్టీని అంటుపెట్టుకున్న వాళ్ళకి అన్యాయం జరుగుతుందని అనుకోవట్లేదా? ఒక రకంగా ఒకరి రాక ఇంకొకరికి కొంత ఇబ్బందికరమైన పరిస్థితే ఉంటుంది. డెఫినెట్గా ఆయా ప్రాంతాల్లో వస్తున్న వ్యతిరేకతను కూడా కాదనలేము, కానీ కొన్ని సందర్భాల్లో పార్టీ మరింత బలోపేతం కావడానికి కూడా అవసరమే అని నేను అనుకుంటా. ఎందుకంటే అట్లా కానిది ఈ చేరికల విషయంలో ఇంత ముందుకు పోవడానికి అవకాశం ఉండదు. లేకపోతే వద్దు అనుకుంటే వేరే ఈ ఎమ్మెల్యేస్ వచ్చేది కాదు. కానీ 10 సంవత్సరాల నుంచి పార్టీని పదే డిస్ట్రక్ట్ చేసిండు కేసీఆర్. ఫస్ట్ టైం ఒక 6 ఎమ్మెల్యేలని, 6 ఎమ్మెల్సీలని, సెకండ్ టైం ఒక 12 మంది ఎమ్మెల్యేలని, అసలు లోకల్ క్యాడరే లేకుండా చేసిన పరిస్థితిలో మళ్ళీ మన గడ్డి మొక్క కాక ఎట్లా భూమిలో ఉండి వర్షం రాగానే ఎట్లా వస్తుందో మళ్ళీ ప్రజల్లో ప్రేమ వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చింది. దీన్ని సస్టైన్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. దాని కొరకు కొన్ని సందర్భాలు ఇలాంటి పరిస్థితి అయితే వస్తుంది. వేరే అవకాశాలు పోతే ఇంకో కొత్త అవకాశాన్ని సృష్టించవచ్చు, లేకపోతే ఇంకో ఆల్టర్నేటివ్ చేయొచ్చు అని అనుకునే ఈ స్థితికి వచ్చిందని నేను అనుకుంటాను. అంటే మొత్తంగా పార్టీకి చేరికలు నష్టం చేకూరుస్తున్నాయా, లేకపోతే నష్టం అనేది అయితే కాదు. కానీ ఇప్పుడు జీవన్ రెడ్డి గారి ఎపిసోడ్లో వచ్చిన అభ్యంతరం ఏదైతే ఉందో అది ఆయనకు తెలిసి జరగాల్సి ఉందని కోరుకున్నాడు. తెలియకపోవడం వల్ల కొంత ఇబ్బంది అయింది. కానీ అన్ని విషయాల్లో కొన్నిసార్లు చెప్పడం కూడా ఇబ్బందికరమే అవుతుంది అని ఆ పరిస్థితి వల్లనే చెప్పకపోయి ఉండొచ్చు. బట్ ఏది ఏమైనా కూడా వారి పట్ల ఉన్న రికార్డ్ అయితే పార్టీకి ఏం తగ్గదు. సంజయ్ గారు వచ్చినంత మాత్రాన జీవన్ రెడ్డి గారికి ఏదో నష్టం జరుగుతుంది అనే విషయాన్ని నేను ఒప్పుకోను. ఎందుకంటే వారు పార్టీలో సీనియర్ లీడరే కాదు, మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ కొరకు కొట్లాడుతున్నాడు. ఉద్యమ కాలంలో కూడా
టీఆర్ఎస్కి వ్యతిరేకంగా కలబడి నిలబడ్డాడు కాబట్టి ఆయనకు ఆ గౌరవం ఉంటుంది, ఆ గుర్తింపు తగ్గించేది ఏమవుతుండదు. ఉంటుందని మీరు అంటారు, కానీ అలాంటి వ్యక్తి ఇలా అసంతృప్తి వ్యక్తం చేస్తుంటే ఇంకా సామాన్యుగా కార్యకర్తలు కానీ సామాన్య లీడర్ల పరిస్థితి ఏంటి మరి? అంటే తను ఫీల్ అయిన దాన్ని కొంచెం పార్టీ కూడా ఆలోచిస్తున్నది. చాలామంది ఈ పరిస్థితి ఉన్నా కూడా పార్టీ కొరకు కొంత త్యాగం చేస్తున్న అవసరతను నేను గుర్తిస్తున్నా. రేపు ఇంకా పార్టీ మంచిగా అయితే మంచి అవకాశాలు వస్తాయిలే అనుకుంటే కూడా క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యే స్థాయి నుంచి కింది స్థాయి వరకు కూడా చాలామంది నాయకులు. అంటే ఇప్పుడు మీ పార్టీ బలంగా లేదనుకుంటున్నారా? అంటే ఎందుకు చేరికలు? నార్త్ తెలంగాణలో కొంత ఇంకా బలపడాల్సిన అవసరం ఉంది. అది పోయినసారి కూడా ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు కూడా కొంత నష్టమే పోయింది. అయితే అది సుదీర్ఘ రాజకీయ గమనంలో జరిగిన నష్టం అది. అంటే ముఖ్యంగా నార్త్ తెలంగాణ టీడీపీ వచ్చిన దగ్గర నుంచి కొంత కాంగ్రెస్కు కొంత వెనుకబడ్డ ఆ టీడీపీ ప్లేస్ను టీఆర్ఎస్ ఆక్యుపై చేసుకున్నది. కాంగ్రెస్ను పూర్తిగా నష్టం చేసే ఎత్తుగడల్లో ఇప్పుడు బీజేపీ కూడా వచ్చి చేరింది. అలాంటప్పుడు కొంచెం బలోపేతం కోసం స్థానిక నాయకత్వాన్ని ఇప్పుడు ఎన్ని ఏళ్ల తరబడి చేసిన నాయకులు ఆడ వేరే పార్టీలకు పోవాల్సి వచ్చింది బెదిరింపుల వల్ల, అక్రమ చేరికల వల్ల కూడా. సో ఇప్పుడు చాలా చెదరాయి అంటారు ఆల్మోస్ట్ ఇప్పుడు ఆదిలాబాద్ కానీ నిజామాబాద్ కానీ కొంత పార్ట్ కరీంనగర్ కానీ కొంత మెదక్ కానీ మేము చాలా బలపడాల్సిన అవసరం అవుతుంది. హైదరాబాద్ అయితే ఆల్మోస్ట్ ఇప్పుడు కూడా బలహీనంగానే ఉన్నాం. 30 సీట్లు అరౌండ్ హైదరాబాద్ 30 సీట్లలో 1 సీట్ కూడా రాలేదు. సో అలాంటప్పుడు పార్టీ బలోపేతానికి కొంత నాయకత్వాన్ని తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. అది ఎమ్మెల్యేని తీసుకుంటేనే అవుతుంది అనేది కూడా ఏం లెక్క కాదు. కానీ అంటే ప్రజలు మీ వైపు ఉన్నారని అనుకుంటున్నారు కదా, అలాంటప్పుడు ఎమ్మెల్యేలకు సంఖ్య కోసమేనా? క్యాడర్ని పెంచే నాయకత్వాన్ని కూడా పెంచుకోవాలి. ఇప్పుడు యువ నాయకత్వాన్ని లేపుకోవాలి. ఇంకోవైపు ఇప్పుడు దానం నాగేందర్ గారు వచ్చిండ్రు, అది కల్ట్ కాంగ్రెస్. ఆయన మొదటి నుంచి కూడా కేకే గారు పుట్టిందే కాంగ్రెస్లో. సో వాళ్ళని కూడా బీఆర్ఎస్ ఆ రోజున డిఫెండ్. అంటే కేసీఆర్ కూడా కాంగ్రెస్ నుంచి వచ్చింది కదా, రమ్మనండి వస్తే మంచిది. బీజేపీ వాళ్ళు అదే ప్రచారం జరుగుతుంది. కేసీఆర్ కూడా రేపు కాంగ్రెస్ తోని అంటే విలీనం చేసే పరిస్థితి. బీజేపీలో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళని కూడా రమ్మనండి. కాంగ్రెస్ మొత్తం రేపు దేశంలోనే కాంగ్రెస్ రాబోతున్నది. ఇది నాకు తెలిసి బీజేపీకి ఇది అత్యవసర మార్కులతో గెలిపించిండ్రు. చెప్పలేం రేపు బీజేపీ మొత్తం కూడా నష్టపోయే అవకాశం కూడా లేకపోలేదు. కాంగ్రెస్కు ఇప్పటికే విపక్ష నేతగా ఇప్పుడు మా రాహుల్ గాంధీ గారు ఎన్నికైన తర్వాత దేశంలో ఒక మంచి పాజిటివ్ వైబ్స్ కాంగ్రెస్ పార్టీకి పెరుగుతున్నాయి. ఎందుకంటే ఒక యువ నాయకుడు కొట్లాడినవాడు, అధికారం కొరకే కాదు కదా, భారత్ జోడో యాత్ర చేసింది ఒకవేళ అధికారం కొరకే అయితే అధికారం వచ్చు కదా, కానీ ప్రజల్ని ఏకం చేయడంలో సక్సెస్ అయినాం. ఆ మేరకు ఫలితాలు కూడా వచ్చినాయి. ఇంకా కొంచెం ముందడిగేస్తే అధికారమే వచ్చేది. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో ఒక పాజిటివ్ వైబ్ అయితే పెరిగిందని నేను అనుకుంటా. సో రేపు వాళ్ళని కూడా రమ్మనండి. బీజేపీలో కేసీఆర్ బీజేపీలో వచ్చినాయి మాకేమున్నది. ఇప్పుడు రేపు ప్రజలకు ఎట్లా మేలు చేయాలనేది నెక్స్ట్ ఎజెండా ఉంటుంది, అంతే తప్పితే వాళ్ళందరూ వచ్చి మిమ్మల్ని పక్క తప్పిస్తారు కదా. ఎలా ఇప్పుడు ఒక నాయకుడు బలంగా ఉంటే ఆ నాయకునికి నష్టం ఉండదని నేను అనుకుంటున్నాను. కొంచెం ఇబ్బందులు ఎదురైతాయి మొదటి దశలో, కానీ బలమైన నాయకునికి ఎప్పుడు నష్టం జరగదు. మా నాయకులను నష్టపోవాలని ఎక్కడ కూడా పార్టీ ఆలోచించదు. వాళ్ళకు ప్రత్యామ్నాయం ఇప్పుడు ఎమ్మెల్యేస్ వచ్చిన దగ్గర ఇంకో ప్రత్యామ్నాయం చూడొచ్చు. లేదంటే రేపు 2028కే ఆల్మోస్ట్ ఆల్ మీకు నియోజకవర్గాలు పెరుగుతాయి, 34 పైచీలకు నియోజకవర్గాలు పెరుగుతాయి. సో వాళ్ళని అకామిడేట్ చేయడానికి కూడా పెద్ద సమస్య కాదు. చాలామంది జూనియర్లకు కూడా అవకాశాలు ఇచ్చే పరిస్థితి వచ్చే ఎన్నికల్లో జరుగుతుంది. అంటే డీలిమిటేషన్ ఒకటి ఉన్నది, మహిళా రిజర్వేషన్ బిల్లు ఉంది, 34 సీట్లు ఉన్నాయి. సో వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీ ఆశావాహులు అది ఇంకెక్కువ పెరుగుతుంది. అలాంటప్పుడు మంచిగా ప్రజల కొరకు పనిచేయండి, సీట్లు తీసుకోండి, మంచిగా మీరే ఎమ్మెల్యేలు మంత్రులు అవ్వడానికి అవకాశం తీసుకుంటాం. కాబట్టి వీళ్ళు రావడం వల్ల వాళ్ళకు జరుగుతుంది అంటంలో కొంత ఎందుకో నాకు పనిచేసేటోళ్ళని పక్కన పెట్టేసి కేవలం పదవుల కొరకు వచ్చేటోళ్ళకే అవకాశాలు పెంచుతారని అయితే నేను అనుకోను. అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బహిరంగ సభల్లో చాలా మీరే ఆఫ్ సీఎం, నేనే అద్దంకి నేను అనే దిశగా అంటున్నాడు, కానీ మాటలలో అంటున్నాడు, కానీ చేతులలో మాత్రం అది కనిపించడం లేదు. దీని వెనక అసలుకి ఏం జరిగింది? అలా అనడం కూడా ఒక గొప్పతనమే నా దృష్టిలో. నేను రేవంత్ రెడ్డి గారి స్థాయి అని నేను అనుకోవట్లే. ఎందుకంటే తన కష్టం ఉంది, తన శ్రమ ఉంది, తను ఎన్ని రకాలుగా పోరాటాలు చేసిండ్రు. అంటే నేను చెయ్యలేదని కాదు, కానీ
ఆ రేంజ్ అని నేను అనుకోను. బట్ ఆయనతో కలపడానికి చేసే ప్రయత్నం ఏంది, దయాకర్ నష్టపోయిందనే ఫీలింగ్ ప్రజల్లో ఉందనే ఉద్దేశంతో తనతో సమానం చేయడం అనేది ఆయన గొప్పతనం. మరి అట్లని చెప్పేసి నేను వారితో సమానం అని నేను అనుకోకుండా నాదేంటో నేనేం చేయాలనో నాకు తెలుసు, నన్నేం చేయాలనో వారికి ఇంకా మంచిగా తెలుసు. సో నా విషయంలో తను కేర్ తీసుకుంటాడని నమ్మకం నాకుంది. దాంతోపాటు ఈ మధ్య కాలంలో నేను అందరిని మంత్రులను మిగతా పెద్దల్ని కలుస్తున్న క్రమంలో కూడా కొన్ని సందర్భాలు నీకు వ్యతిరేకత వచ్చింది, అయినా కూడా ఓపికతో ఉన్నావు కాబట్టి మంచిగా జరుగుతుంది, మంచిగా జరగాలని కోరుకుంటాం, మంచి జరుగుతుందని కూడా ఇప్పుడు ఆలోచన కూడా ఉన్నాయి. నేను ఇంకొకటి, మంచి జరిగితేనే పార్టీ, మంచి జరగకపోతే నా వ్యక్తిగతంగా మంచి జరగకపోతే పార్టీ కాదనే ఆలోచనతో లేను నేను. కాబట్టి ఇది కూడా కొంతమంది ఏమంటారు, దయాకర్ అసలు ఇంట్రెస్ట్ లేడు, ఏదో బుద్ధుడు కాక రాజత్యాగం చేసి పోయి ఏదో దేశాటన చేసినట్టు దయాకర్ కూడా పదవి వద్దని చెప్పి ఇక ఆయన పనులలో వాళ్ళని పడ్డాడు అని అంటే, పదవి కోసం పాకులాడడమో లేకపోతే పదవి కోసం కొట్లాడడమో నా నైజం కాదు. ప్రజల కోసం కొట్లాడడం అంటే మీరు నిరంతరం తిండి పెట్టకుండా కొట్లాడడం అన్నా ఏదైనా ఇష్యూ ఉంటే పదవి ఉంటే ఇంకా మనం చేయొచ్చు కదా, అది పార్టీ ఆలోచిస్తుంది. దట్స్ వాట్. ఇప్పుడు నేను పదవి వద్దని అనలేదు కదా. ఇప్పుడు ఎమ్మెల్యే నేను కంటెస్ట్ చేసిన ఏరియా నుంచి నాకు అవకాశం కల్పించమని చెప్పినాం, ఏదో కారణాల వల్ల కల్పించలేకపోయిండ్రు, దాన్ని ఆల్టర్నేట్ చూస్తారని ఆతృతతో ఎదురు చూస్తున్నా. మధ్యన ఏంటంటే ఎమ్మెల్సీ ఆ పేరు దాకా వచ్చిపోవడం వల్ల కొంత ఈ మళ్ళీ దయాకర్కి అవకాశం వస్తుందా లేదనే ఒక ఆందోళన ఉన్నది. కానీ ఎప్పటికైనా నాకు మంచి అవకాశం ఇవ్వడానికి ముఖ్యమంత్రి గారు కానీ క్యాబినెట్ కానీ ఉన్నది, పైన అధిష్టానం కూడా. అంటే ఎప్పుడు ఆ టైం ఎప్పుడు వస్తుంది, ఏ టైం వరకు అద్దంకి దయాకర్ వెయిట్ చేస్తాడు? ఇప్పుడు కావచ్చు, ఇప్పుడు ఇది సందర్భం అంతా జరుగుతున్నది కదా, మంత్రులు జరుగుతున్నది, పీసీసీ జరుగుతున్నది, మిగతా అంశాల చర్చ జరుగుతున్నది. అలాంటప్పుడు నన్ను ఎక్కడ నా సేవలు వినియోగించుకోవాలని పార్టీ అనుకుంటుందో అక్కడ డెఫినెట్గా అవకాశం కల్పిస్తారు. లేదు అని అంటే ఒకవేళ ఇంకా కొంత తాత్సారం జరుగుతుంది అనుకుంటే కూడా చూడాలి ఎప్పటి వరకు దాన్ని ఉంటుంది అనేది. అంటే ఈ లోపల మీరు పదవి రాకున్నా బీసీ వాదం ఎత్తుకొని బీసీ నినాదాన్ని బాగా వినిపిస్తున్నారు అనేది టాక్ వినిపిస్తుంది. నేను అది డిలే చేస్తే కూడా ఆల్టర్నేట్ ప్లాన్ చేసుకున్నాం కదా నేనైతే. అంటే మీన్స్ ఇప్పుడు డిలే అయిందనుకోండి, పార్టీ రాహుల్ గాంధీ గారి ఆలోచనే అది. అంటే ఓబీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు అనేది, జనగణన అనేది ఇక్కడ మా పార్టీ విధానమే. తర్వాత జాతీయ స్థాయిలో రేపు రాహుల్ గాంధీ గారు కూడా బీసీలకు జనగణన చట్టసభలో రిజర్వేషన్లు పోరాడతారు. అంతకంటే ముందు నేను సరే మాలమానాడుగా ఉన్నప్పటికి కూడా కుల సంఘం పేరు మీద అందరినీ మమేకం చేయలేం కాబట్టి అఖండ్ భారత్ అనే పేరు మీద ఒక సంస్థను ఏర్పాటు చేస్తున్నాం. దాంట్లో ఓబీసీ సంఘాలన్నిటి కూడా, దేశవ్యాప్తంగా ఉండే సంఘాలన్నిటిని కూడా ఏకం చేయడం, మొదటగా దాన్ని సామాజిక చైతన్య యాత్రగా చేయాలని ఒక ఆలోచన ఉంది. దాన్ని ఎంతవరకు ఇప్పుడు కార్యరూపం ఎప్పటివరకు అయింది అనేది చూడాల్సిన అవసరం ఉంది. అది దాంట్లో మేజర్గా ఈ చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లో ఒక అంశం, మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు. ఓకే, అది ఎందుకంటే 26కి డీలిమిటేషన్ ఉంటుంది, చట్టం అయి ఉన్నది. దాంతోపాటు మిగతా న్యాయస్థానాల్లో ఇతరత్ర వాటిల్లో రిజర్వేషన్ లేకపోవడం వల్ల కూడా కొంత నష్టం జరుగుతున్నది. ఆ అంశాలు మేజర్గా మాత్రం ఓబీసీ టార్గెటెడ్గా. ఓబీసీ ఎందుకంటే దాదాపు 75 సంవత్సరాలు ఇప్పటివరకు చట్టసభలో రిజర్వేషన్లు బీసీలకు జరగలే. ఓన్లీ స్థానిక సంస్థల ఎన్నికలు అప్పుడు కూడా రాజీవ్ గాంధీ గారు కొంత ఏమంటారు ఓబీసీ కాన్సెప్ట్తో దాన్ని ఆ రోజు ఒప్పుకున్నాడు కాబట్టి అంతో ఇంతో వచ్చింది, మహిళలకు కూడా వచ్చింది. కానీ ఇప్పుడు రాజీవ్ గాంధీ గారు ఇప్పుడు రాజీవ్ గాంధీ గారి కుమారుడే ఆయన ఏమన్నాడు ఒక మాట, ఇది నా రాజకీయ లక్ష్యం కాదు ఓబీసీలకు జనగణన చట్టసభలో రిజర్వేషన్లు అనేది, అది నా జీవిత లక్ష్యం అన్నాడు. సో మా నాయకుని యొక్క ఆలోచనలకు